ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసంలో ఉన్నాం కదా. శివాలయాలు, చాలా అతి పురాతనమైన శివాలయాల గురించి మనం వింటూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటుంటాం. మనం కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అలా ఏదైనా ప్రఖ్యాత దేవాలయం గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఎన్ని దేవాలయాల గురించి చెప్పుకుంటే ఈ నెలలో అంత మంచిది. పరమ పవిత్ర కార్తీక మాసం. మన సందు చివర, వీధి చివర, మన ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని మొదట దర్శించి ఆ తర్వాత కాశీరామేశ్వరం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. తొలుత మీ ఊర్లో ఉన్న దేవాలయ దర్శనం చేయండి. మనకు సమీపంలో ఏదైనా శిథిలమైన శివాలయం ఉన్నా వారిని వదిలి ఇంకొక చోటకి వెళ్ళకూడదు. ముందు మన ఊళ్ళో దర్శనం చేసుకున్నాక మనం చూడడానికి ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. పంచారామాలు, తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూత మహాలింగాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు మన ప్రాంతాల్లో ప్రఖ్యాతమైన దేవాలయాలు చాలా కనపడతాయి. అవును. తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతుడు వేములవాడ రాజన్న, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది, పురాతనమైనది కూడా. తెలంగాణ ప్రవాసులందరూ జీవితంలో ఒకసారైనా ఆయన దర్శిస్తారు. వేములవాడ రాజన్న అంటారు, వేములవాడని అలా అంటారు. ఆ వేములవాడ రాజన్నని దర్శిస్తే యమభటులను చూడరు మనని చెప్తారు. మనం పరంపాపాలు చేసేస్తే కాదు, ఈయన దర్శనం చేశాక ఇహ పాపం చేయకుండా ఉంటే పూర్వ పాపాలన్నీ కట్ చేయబడతాయి. అంతేగాని మన నిజంగానే ఓసారి చూసొచ్చాం, మనం ఏం చేసినా పర్వాలేదు, అలాంటి అమెండ్మెంట్లు లేవు. ముందు చేసిన పాపాన్ని హరిస్తాడు వేములవాడ రాజేశ్వరుడు. ఇది చెప్పుకుంటారు ఈ ప్రాంతంలో. మన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాదు చుట్టుపక్కల ఏమైనా చూడదలుచుకుంటే దర్శనీయ క్షేత్రాలలో ధర్మపురి నారసింహుడిని ఎంత ప్రత్యేకంగా చూస్తారో అట్లాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కూడా తప్పకుండా చూడవలసిన క్షేత్రం. ఇది 1000 సంవత్సరాల కంటే పురాతనమైనది. ఈ వేములవాడ తాలూకు ఆనవాళ్ళు భవిష్యోత్తర పురాణంలో ఉన్నాయి. మహాభారతానికి దగ్గర సంబంధం కలిగి ఉంది వేములవాడ. చాలా విశేషంగా అనిపిస్తుంది. అవునండి. ఏనాటి మహాభారతం? 5000 సంవత్సరాల క్రితం నాటిది, మరి ఎప్పటిదో కదా. అయితే అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు అనే రాజు, ఆయన చేత ఒక ముని పొరపాటున సంహరింపబడ్డాడు. ఈ సంహరించబడిన బ్రాహ్మణ శాపాన్ని నివర్తించుకోవడం కోసం ఆయనకి నివారణ కుదరలా కుష్టు వ్యాధి వచ్చిందట. ఒళ్ళంతా ఒంటి మీద ఆ వ్యాధి కనపడేసరికి నాకెందుకు ఇది జరిగింది అంటే, ఆ రోజున నీగా బాణం తగిలి మరణించిన వాడు ఒక ఋషి, ఆయన ఒక బ్రాహ్మణుడు, బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది నీకు, దానివల్ల నువ్వు రాజు అవటం వల్ల నీకు ఇది కుష్టు రూపంలో చూపించింది. అంటే చూడు, మనకి దీనికి ఒక పాయింట్ ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలి. మన ఇంటా వంట ఎక్కడ ఎలా అయింది, ఏ కారణము లేని జబ్బు అనారోగ్యం ఏదైనా వచ్చిందంటే దానికి కారణం మన పూర్వకృత పాపం అయి ఉండొచ్చు అని చెప్తుంది శాస్త్రం. మన ఇంట్లో అందరికీ ఆయాసం ఉంది, మనకి వచ్చింది ఓకే. ఊరంతా జ్వరాలు ఉన్నాయి, మనకి వచ్చింది ఓకే. మన ఇంటా వంట ఎక్కడా లేదు, ఒక మహమ్మారి వచ్చి మన మీద పడింది. దీనికి కారణం పూర్వకృతం, పూర్వ జన్మ కావచ్చు. కలికాలంలో ఉన్నాం కాబట్టి ఈ జన్మలోనే మనం ఎవరినో ఏదో చేసాం, అది ఇక్కడ కనపడింది. ఇది లెక్క. అయితే ఈయన నాకు ఎందుకు ఇలా వచ్చింది అని జాతక పఠనం చేయిస్తే ఈయనకి బ్రహ్మహత్యాపాతకం ఉన్నది, పాతకం వల్ల ఇది కనపడిందంటే ఆయన హత్యాపాతకాన్ని పోగొట్టుకోవటం కోసం, బ్రాహ్మణ హత్యాపాతకాన్ని పోగొట్టుకోవటానికి మొత్తం భూమండలం అంతా పరిభ్రమించాడు. ఎన్ని దేవాలయాలు దర్శించాడు. దర్శించి చివరికి తిరుగుతూ ఈ వేములవాడలో ఉన్నటువంటి ధర్మగుండం అనే ఒకానొక కుండంలో, ఏమనాలి దాన్ని మనం, పుష్కరిణి లాంటిది ఒకటి ఉన్నది గుండం. ఆ గుండంలో మునిగాడు స్నానం చేసి జపం చేసుకోవటానికి. ఈ స్నానానికి ఆయన దిగేసరికి ఆ లోపల ఆయనకు ఒక శివలింగం లభించిందట. అప్పటికి ఎంతమందో అందులో మునిగుంటారు, వారెవరికి దొరకలా. ఈయనకి బ్రహ్మహత్యాపాతకం పోయే రోజు భగవంతుడు అట్లా కరుణించాడు. ఆయన చేసినటువంటి అశేషమైన తీర్థయాత్ర వల్ల ఎన్నో తీర్థాలలో మునిగాడు, ఎన్నో క్షేత్రాలు దర్శించాడు. పైగా నేను ఈ పాపాన్ని చేశాను, దీన్ని ఎట్లా పోగొట్టుకుందునా అని పరితపించాడు లోపల. ఆయన పరితాపానికి, పశ్చాత్తాపానికి భగవంతుడు కరుణించి ఇక్కడ లభించాడు. ఆ శివలింగాన్ని వెలికి తీసి ఆయన ప్రతిష్ఠ చేశాడట.
నరేంద్రుడితోటి ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగమే ఇప్పటికీ వేములవాడలో పూజలు అందుకుంటోంది అని చెప్తారు. అప్పుడు ప్రతిష్ఠ చేయబడింది. ఎంత పురాతనమైంది కదా రమ్మగారు. అయితే దేవాలయాలు క్రమంగా మారుతూ మారుతూ వచ్చే, లింగం కదల్లా, స్వామివారు ఉన్నాడు అలాగే. మరి ఇన్ని వందల వేల సంవత్సరాల్లో 4-5 సంవత్సరాల క్రితం కథ కదా. క్రమంగా ఏమైంది, తూర్పు చాళుక్యులు ఇక్కడ రాజ్యం చేస్తూ ఉండగా అందులో అక్కడ ఉన్నటువంటి ఒక రాజుగారు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన రాజాదిత్యుడని బిరుదుండేది. తన పేరు మీద రాజరాజేశ్వరుడు అని పేరిడి ఈ స్వామికి పెద్ద దేవాలయాన్ని, భవ్యమైన దేవాలయము, అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంతో పక్కన వెలయించి ఈ దేవాలయాన్ని కట్టారు. తూర్పు చాళుక్యుల కాలంలో ఇక్కడ ఏంటంటే జైనిజము, బుద్ధిజము కూడా ఉన్నాయి. జైన మతం తాలూకు కొన్ని ఆనవాళ్ళు ఆ గోపురాల మీద కనపడతాయి. బుద్ధిస్టులు తిరిగేవాళ్ళు, కన్నడిగులు విశేషంగా ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో. పంపన అనేటువంటి ఒక మంత్రి గారు, ఒక కవి గారు, పంప కవి అంటారు, కన్నడ కవి. ఆయన ఈ రాజుకి ఆస్థాన కవిగా కూడా ఉండేవాడట. పంపన అనే ఆయన కన్నడిగుడు. ఆయన కన్నడంలోనూ తెలుగులోనూ కూడా కావ్యాలు రాశాడని చెప్తారు. తర్వాత కాలాల్లో విశేషమైన పేరు తెచ్చుకున్న భీమకవి, వేములవాడ భీమకవి, ఆయన కూడా ఈ ప్రాంతానికి చెందినవాడే. ఇప్పుడు ఇంత పురాతనమైన ఆనవాళ్ళున్న ఈ దేవాలయానికి చరిత్ర కూడా అంత పురాతనమైనదిగాను ఉంది. దాదాపుగా 1500-1600 సంవత్సరాల క్రితం ఏర్పడిన దేవాలయంగా కనపడుతుంది. ఏవో చిన్న చిన్న భౌగోళికమైన మార్పులు ఊళ్ళల్లో ఉంటాయి చూడు. మొదట్లో ఇంత ఊరు లేదు, లేదా ఊరు దేవాలయం చుట్టూతా లేదు. ఇప్పుడు ఇంచుమించుగా ఆయన ఆనుకుని ఉన్నట్టే కనపడుతుంది ఊరంతా. అప్పట్లో ఒక ప్రవాహం ఉండి, ప్రవాహాన్ని ఆనుకుని దేవాలయం ఉండి, అదే ఈ ప్రవాహంలో నుంచి వచ్చే నీళ్ళే ఈ ధర్మగుండంలోకి వచ్చేవి. తర్వాత ఊరందరికీ ప్రజలకి కావలసిన నీరు కూడా అదే ప్రవాహం ఇచ్చేది. క్రమంగా ప్రవాహానికి దేవాలయానికి కొంత గ్యాప్ వచ్చింది. విశేషమైన స్వరూపంతో లింగరూపిగా కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామిని మొక్కుకుంటే తీరని కోరికే లేదంటారు. అమ్మవారు రాజరాజేశ్వరితో స్వరూపంతో ఒక కాలు మడిచి పైకి పెట్టుకుని ఒక పాదం కిందకి వెళ్ళాడి స్థిమితంగా కూర్చున్న స్వరూపం కనపడుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. అసలు దేవాలయం అంత సందడిగా ఉన్నా ఒక కూల్ ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్ళేసరికి. అయితే ఇక్కడికి అన్ని రకాల మతాల వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళట. జినులు, బౌద్ధులతో పాటుగా తురుష్కులు కూడా వచ్చేవాళ్ళు. అయితే ఒక ముస్లిం భక్తుడు దేవాలయంలో ప్రాణాలు విడిస్తే అతనికి అక్కడే సమాధి చేశారు. ఆయన కోరిక ప్రకారం ఆయన భక్తుడు ప్రతిరోజు వచ్చేవాడట. దేవాలయ సన్నిధానంలోనే మనకు ఒక సమాధి కనపడుతుంది ముస్లిం భక్తుడికి. దర్గా లాగా నిర్మించి ఉంటుంది, చిన్న కట్టడం. అయ్యవారిని చూసి మనం ఇలా ప్రదక్షిణ మార్గంలో వస్తే మనకి ఎడం చేతి వైపు కనిపిస్తుంది. అయితే ఈ ప్రఖ్యాతుడైన ఈ కాలం రాజరాజేశ్వర స్వామి చుట్టూతంతా అడవి ఉండేదట. అక్కడ ఈ గొడ్లను తీసుకెళ్తే విపరీతంగా కోడెలని పులులు వేసేసేవట. పులి భయం ఎక్కువగా ఉండేదట అక్కడ. అయితే కోడల్ని కాపాడు, నీకు ఒక కోడెని ఇస్తామని మొక్కుకుని ప్రజలు స్వామికి కోడలు సమర్పించేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అవును. ఈ అడవి పోడు వ్యవసాయాలు చేసేవాళ్ళు, అడవిలో వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఈ ఎడ్లని గిత్తల్ని తీసుకెళ్తే పులి భయంతో ఇబ్బంది పడేవి. పైగా ఒక కోడి పడిపోయింది అనుకో, మిగిలినవి భయపడతాయి. వ్యవసాయానికి సహకరించేవి కాదట. రావని మొరాయించి కుమ్మేసి గొడవ చేసేవి. అందుకని స్వామికి ఇస్తామని మొక్కుకుని ఆయన మీద ఆనబెట్టి కోడని సమర్పించడం ఇక్కడ ఆచారంగా కనపడుతుంది. జత కోడల్ని కూడా ఇస్తారు. ఆ కోడని సమర్పిస్తే ఆయన గుడి చుట్టూతా ప్రదక్షిణం చేసి స్వామివారి కైంకర్యంలో వదిలేస్తారు. అయితే అందరూ వదలలేరు. కోడలు అంటే ఇప్పుడు కనీసం ₹1,00,000 అయినా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేటు, ఇది వరకు కూడా ఖరీదు ఉండేవి. ఇలా ఇవ్వలేని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ వాకిట్లోనే 2 కోడల్ని పెట్టుకుని ఉంటారు. అయితే వాడికి ఒక ₹100 ఇచ్చి పశుపాలకుడికి మనమే ఆ కోడని చేత్తో పుచ్చుకుని ఒకసారి స్వామివారి చుట్టూతా దేవాలయం గర్భగుడి చుట్టూతా తిప్పి మళ్ళీ అక్కడ వదిలిపెట్టేస్తే సరిపోతుంది. అలా కూడా చేయొచ్చు. సంతానం కోసం కోడల్ని సమర్పించేది చాలా విశేషంగా కనపడుతుంది. చక్కగా స్థిమితంగా మట్టసంగా కనిపిస్తుంది. ఆలయం చతుర్మధ్యంగా ఉంటుంది, 4 చతురస్రాకారంలో కనిపిస్తుంది. అమ్మవారికి కుడి ఎడమలుగా ఓవైపు అయ్యవారికి రాజరాజేశ్వర స్వామి లింగరూపిగా ఉన్నాడు కదా. అవును. కుడి ఎడమలుగా ఓవైపు రాజరాజేశ్వరి దేవి, ఇంకోవైపు ఏమో లక్ష్మీ సహిత గణపతి విశేషంగా కనపడతారు. ఇలాంటి
ఇది సన్నిధి కనిపించడం కొంచెం అరుదుగా కనపడుతుంది. దేవాలయం చుట్టూతో మనం ప్రదక్షిణ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. నేను బాలాంబికవి 2 శ్లోకాలు చెప్తానా? ఆ శ్లోకాలు నేను ఈ దేవాలయం నుంచి తెచ్చుకున్నాను. వెళ్తే నాకు గోడ మీద రాసున్నాయి. గబగబా రాసి తెచ్చేసుకున్నా. ఇంటికి వచ్చే లోపల కారులోనే 10 సార్లు చదివి నేర్చుకున్నాను అనమాట అవి. మరి అక్కడ ఎందుకు రాయబడి ఉన్నాయో, ఎందుకు పెట్టి ఉన్నదో తెలియదు. ప్రత్యేకమైన దేవాలయాల్లో ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా విశేషంగా కనపడుతుంది. మనకి అభిషేకాలు, అర్చనలు, చక్కగా వెబ్సైట్ అది ఉన్నట్టుంది, మనం అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ విశేషంగా అన్న పూజ చేస్తారు. స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. అన్నంతో అభిషేకం చాలా ఐశ్వర్యప్రదం. అసలు శివుడే ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యప్రదాత అయిన శివుడు మోక్షకారకుడుగా కూడా ఉంటాడు. నువ్వు ఏదడిగితే అది అంతే, ఏదడిగితే అది ఇస్తాడు. మనం ఈ గంగావతరణ కథల్లో అక్కడ చెప్పుకుంటాం. బ్రహ్మదేవుడి కోసం భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. గంగానది కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శివుడికి 3 ఏళ్లే, 3 ఏళ్లకు వచ్చేసాడు. 3 ఏళ్లకు వచ్చి నీకేం కావాలో చెప్పు, అది నేను ఇస్తానన్నాడు. పరమేశ్వరుడికి ప్రశాంత చిత్తం ఇష్టం. నువ్వు లోపల బోళ్ళంతా గలభా పెట్టుకుని హడావిడిగా ఉండి ఈయన్ని కూడా ఒకసారి హలో అందామంటే పలకడు. ఆయన్నే హలో అంటే పలుకుతాడు అది తొందరగా. అది చాలా రకాలు పెట్టుకుని నువ్వేదో పూజా విధానం పెట్టుకుని ఏమిటేమిటో చేసి 10 మందిని పెట్టుకోకుండా ఒక్క పరమశివుణ్ణి పట్టుకుంటే పరమ సంతోషంగా వచ్చేస్తాడు మన దగ్గరికి. ఏది కావాలో అది ఇస్తాడు. ఐశ్వర్యము ఈ లోకంలో బతకడానికి, మోక్షం మళ్ళీ పుట్టక్కర్లేకుండా 2 ఇచ్చేవాడు ఎవరు కనపడతాడు? పైగా సులభ సాధ్యుడిగా ఉండేవాడు. అట్లాంటి సులభ సాధ్యుడైన పరమేశ్వరుణ్ణి ఈ కార్తీక మాసంలో తలుచుకోవటమే విశేషం. అవకాశం ఉంటే చక్కగా దర్శనం చేసుకోండి. కరీంనగర్కి దగ్గర. అవునండి, కరీంనగర్కి ఒక 30-40 కిలోమీటర్ల లోపల ఉంది. హైదరాబాద్ నుంచి ఇంచుమించుగా ఒక 190 కిలోమీటర్లు ఉందేమోనని అనుకుంటున్నాను. చాలా బస్సు సౌకర్యం ఉంది, చాలా సౌకర్యం ఉంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. రాజన్న జిల్లాగా చేశారు ఆ జిల్లాని కూడా. రాజన్న జిల్లా చక్కగా బ్రహ్మాండంగా వెళ్ళి రావడానికి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సులువుగా వెళ్ళి రావచ్చు. రకరకాల దర్శనాలు చేసుంటారు. ఎప్పుడు చూడకపోతే తప్పకుండా తెలంగాణలో ఉన్న, హైదరాబాద్కి కొంత సమీపంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.